ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. సర్వశక్తిని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖం ఎత్తెదవు. యోబు గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇజ్రాయేలీలు తమకు పుట్టించిన వాడిని బట్టి సంతోషించుదురుగాక, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక, తంబురతోను సితారతోను ఆయన గూర్చి గానము చేదురుగాక. యెహోవా తన ప్రజలకు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేదురుగాక. భక్తుడి విధంగా అంటున్నాడు, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. నీవు నా ప్రక్కన వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు, నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు అన్ని జనులకు గద్దించి ఉన్నావు, దుష్టులు నశింపజేసి ఉన్నావు, వారి పేరన్నిటినీ ఉండకుండా తుడిపెట్టి ఉన్నావు. సహోదరి సహోదరులారా, శృంగధ్వనులను ఎరుగు ప్రజలు ధన్యులు. యెహోవా ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. ఆయన నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు. ఆయన నీతి చేత హెచ్చింపబడుచున్నారు. వారి బలమునకు అతిశయాస్పదము ఆయనే, ఆయన దయచేతనే వారి కొమ్ము హెచ్చింపబడుచున్నది. వారి కేడము యెహోవా వశము, వారి రాజు ఇజ్రాయెల్ పరిశుద్ధ దేవుడు. కీర్తనకారుడి విధంగా అంటున్నాడు, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మకించి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రువులు నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. నీ కొరకు కనిపెట్టిన వారిలో ఎవడుని సిగ్గునందుడు, హేతువు లేకుండాయే ద్రోహము చేయవారు సిగ్గునందుదురు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఆయన మీ హృదయ వాంఛలను తీర్చును. మీ మార్గమును యెహోవాకు అప్పగింపుడి, మీరు ఆయన నమ్ముకొనుడి, ఆయన మీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె మీ నీతిని, మధ్యాహ్నం వలె మీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. పౌలు భక్తుడు తెస్సలోనికైలకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవనికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని సువార్తను ప్రకటించుతిమి. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించుతిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. తన రాజ్యమునకు తన మహిమకు మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకుని వల్లని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఆ హేతువు చేత మీరు దేవుని గురించి వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి గనుక మేమును మానుక దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయనిడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. ఆయన ఆజ్ఞదనగా ఆయన కుమారుని యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనది. ఆయన ఆజ్ఞలు గైకొనువాడు ఆయన ఎందు నిలిచి ఉండును, ఆయన వాని ఎందు నిలిచి ఉండును. ఆయన మన ఎందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహింపమన్న ఆత్మూలముగా తెలుసుకొనిచున్నాము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా ముఖము నీ తట్టి ఎత్తుకొని నిత్యము నిన్ను స్తుతించే వారముగా ఉండుటకు సహాయం దయచేయమని తండ్రి, ఎల్లప్పుడూ నేను బట్టి మేము సంతోషిస్తూ మా మార్గమును నీకు అప్పగించి నిన్ను నమ్ముకునే వారముగా ఉండుటకు సహాయం దయచేయమని, మేము నీ ఆజ్ఞలు గైకొనొచ్చు నీ దృష్టికి ఇష్టమైనవి చేయొచ్చు ఎల్లప్పుడూ నీలో నిలిచి ఉండులాగున కృప చూపమని మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.